హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వంటకాల్లో దీన్ని వాడుతారు. సాధారణంగా మన వంటిల్లో వాడే పసుపు ఎల్లో కలర్లో ఉంటుంది. అయితే ఇది ఇతర రంగుల్లో సైతం లభిస్తుంది. ముఖ్యంగా నల్ల పసుపుకు ఎంతో విలువ ఉంటుంది. ఇది వివిధ రకాల సమస్యలకు పరిహారంగా పనిచేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. నల్ల పసుపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దూరం చేయడంతో పాటు ఆర్థిక శ్రేయస్సుకు బాటలు వేస్తుంది. దీనితో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎలా వాడాలో తెలుసుకోండి. నల్ల పసుపు మొక్కను నేలకంట, నడకచోర, కృష్ణకేతార అనే పేర్లతో పిలుస్తారు. సాధారణంగా దీన్ని తాంత్రిక పూజలు, వశీకరణ, ధనాకర్షణ కోసం ఉపయోగిస్తారు. మధ్యప్రదేశ్లోని నర్మదా నది తీర ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లోని తూర్పు కనుమల్లో ఇది లభిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లో సైతం అందరికీ అందుబాటులో ఉంటుంది. నల్ల పసుపు కొమ్ములు గుమ్మానికి కడితే దుష్టశక్తులు ఇంట్లోకి రాలేవని చాలామంది నమ్ముతారు. దీన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. నల్ల పసుపును శనివారం పూజ చేసి బీరువా లేదా గల్లపెట్టెలో ఉంచితే ధనలాభం కలుగుతుంది. సంపద వృద్ధి గురు పుష్య నక్షత్రం నాడు నల్ల పసుపును ఎర్రటి వస్త్రంలో కట్టి పూజ గదిలో పెట్టాలి. దైవ పూజ చేసిన తరువాత దాన్ని ఇంట్లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టాలి. దీంతో సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగుపడటం. నల్ల పసుపు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలదు. నల్ల పసుపు, గోమతి చక్రం, ఆవు పాలు, వెండి నాణెం వంటివి పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆల్మరాలో ఉంచాలి. దీంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆర్థిక వృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి. వృధా ఖర్చులు నివారణ. కొందరు వ్యక్తులు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే నల్ల పసుపు వృధా ఖర్చులను తగ్గించగలదని చెబుతారు. నల్ల పసుపు, కుంకుమ, సింధూరం వంటివన్నీ ఒక వెండి పెట్టెలో ఉంచాలి. ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి పాదాల చెంత ఆ పెట్టె పెట్టాలి. ఆ తర్వాత పెట్టెని ఇంటికి తీసుకెళ్ళి డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టాలి. శుక్లపక్షం మొదటి శుక్రవారం నాడు ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆర్థిక సంక్షోభం నివారణ. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి నల్ల పసుపు అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది. శుక్రవారం నాడు వచ్చే గణేష్ చతుర్థి, అమావాస్య రోజున నల్ల పసుపు వెండి నాణాన్ని పసుపు వస్త్రంలో చుట్టి పూజ గదిలో పెట్టాలి. దాన్ని అక్కడే భద్రంగా ఉంచుకుంటే జీవితంలో డబ్బు లోటు ఉండదని జ్యోతిష్యం చెబుతోంది. ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడవచ్చు. వ్యాపార వృద్ధి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు నల్ల పసుపును మెత్తగా రుబ్బి కుంకుమ పువ్వు లేదా పవిత్ర నది నీరు కలపాలి. మెడ లేదా భుజం వంటి ప్రదేశాల్లో ఈ మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయించుకోవాలి. ప్రతి నెల మొదటి బుధవారం ఈ పరిహారం పాటించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవసరమైన అవకాశాలు లభిస్తాయి. నల్ల పసుపు మొక్కను నేలకంట, నడకచోర, కృష్ణకేతేర అనే పేర్లతో పిలుస్తారు. సాధారణంగా దీన్ని తాంత్రిక పూజలు, వశీకరణ, ధనాకర్షణ కోసం ఉపయోగిస్తారు. మధ్యప్రదేశ్లోని నర్మదా నది తీర ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లోని తూర్పు కనుమల్లో ఇది లభిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లో సైతం అందరికీ అందుబాటులో ఉంటుంది. నల్ల పసుపు కొమ్ములు గుమ్మానికి కడితే దుష్టశక్తులు ఇంట్లోకి రాలేవని చాలామంది నమ్ముతారు. దీన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. నల్ల పసుపును శనివారం పూజ చేసి బీరువా లేదా గల్లపెట్టెలో ఉంచితే ధనలాభం కలుగుతుంది. సంపద వృద్ధి కోసం గురు పుష్య నక్షత్రం నాడు నల్ల పసుపును ఎర్రటి వస్త్రంలో కట్టి పూజ గదిలో పెట్టాలి. దైవ పూజ చేసిన తర్వాత దాన్ని ఇంట్లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టాలి. దీంతో సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్మకం. నల్ల పసుపు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలదు. నల్ల పసుపు, గోమతి చక్రం, ఆవు పాలు, వెండి నాణెం వంటివి పసుపు రంగు వస్త్రంలో చుట్టి అల్మరాలో ఉంచాలి. దీంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆర్థిక వృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి.
కొందరు వ్యక్తులు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే నల్ల పసుపు వృధా ఖర్చులకు తగ్గించదని చెబుతారు. నల్ల పసుపు, కుంకుమ, సింధూరం వంటివన్నీ ఒక వెండి పెట్టెలో ఉంచాలి. ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి పాదాల చెంత ఆ పెట్టె పెట్టాలి. ఆ తర్వాత పెట్టెను ఇంటికి తీసుకువెళ్ళి డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టాలి. శుక్లపక్షం మొదటి శుక్రవారం నాడు ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఆర్థిక సంక్షోభం గురించి బయటపడడానికి నల్ల పసుపు అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది. శుక్రవారం నాడు వచ్చే గణేష్ చతుర్థి అమావాస్య రోజున నల్ల పసుపు వెండి నాణాన్ని పసుపు వస్త్రంలో చుట్టి పూజ గదిలో పెట్టాలి. దాన్ని అక్కడే భద్రంగా ఉంచుకుంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదని జ్యోతిష్యం చెబుతుంది. ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడవచ్చు. వ్యాపారాన్ని అనుకునేవారు నల్ల పసుపును మెత్తగా రుబ్బి కుంకుమ పువ్వు లేదా పవిత్ర నది నీరు కలపాలి. మెడ లేదా భుజం వంటి ప్రదేశాల్లో ఈ మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయించుకోవాలి. ప్రతి నెల మొదటి బుధవారం ఈ పరిహారం పాటించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవసరమైన అవకాశాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ ముందుంటాయండి. అదేవిధంగా తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.